అంచేత జీవుడు దేవుళ్ళలో కలిసిపోతుంటే వేరే చూసేవాడు ఎవడు లేడు. ఈ చూసేవాడు సరిగ్గా గ్రహించలేడు. వీడికి 2 కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు అడ్డంగానే చూస్తే నిలువుగా చూడవు. ఆ నిలువుగా చూసేది రుద్ర అక్ష, అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఉంటే అడ్డుకళ్ళు ఉండవు. దానినెవ్వరు ప్రబోధముగా అగనువారు చెప్పుమా. దాన్ని ప్రబోధంగా అంటే మళ్ళీ ఏదో చూడడం, ఊరికే పొరపాటును చూడడం కాదు, ప్రబోధముగా తెలివితో సాక్షిగా ఇది నేను కాదు అనే భావంతో ఎవడు చూస్తున్నాడయ్యా. అంచేతది మోక్షం అనేది పొందే అనుభూతి తప్ప చెప్పగలిగే అనుభూతి కాదు. కాబట్టి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. దాన్ని వర్ణించడానికి పూనుకుంటే మాటలు ఆగిపోతాయి, మనస్సు ఆగిపోతుంది. మాటలు మనస్సు ఆగిపోతే వచ్చేదే మోక్షం. ఆ వచ్చిన మోక్షాన్ని మళ్ళీ మనస్సు ఎలా చూస్తుంది, మాటలు ఎలా చెబుతాయి? అందుకోసం చెప్పారన్నమాట. ఇది మనం గ్రహించగలిగితే చాలా సుఖంగా హాయిగా ఆత్మజ్ఞాన మార్గంలో ఉంటాం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని దర్శించక్కర్లేదు. అంతేకాదు ఇంకొక మాట, మనలో చాలామంది అజ్ఞానం తొలగిపోయేలాగా ఒక మాట చెబుతున్నారు. ఆ చెట్టులో దేవుడు ఉన్నాడు అనగానే వెళ్ళి అక్కడ ఆ చెట్టుకు పసుపు పూసేస్తాం. ఆ చెట్టు చుట్టూ 100 సార్లు తిరుగుతాం. ఆ పాము దేవుడు నాగదేవత అనగానే అక్కడికి వెళ్ళి పాలు పోసేస్తాం. తాగే వరకు దాని ప్రాణాలు తీస్తాం. నేను తాగను ముర్రో అని 100 ప్రయోగాల్లో రుజువు చేశారు పాములు పాలు తాగేవారు. అయినా మన అజ్ఞానం మనం విడిచిపెట్టాం. అక్కడికి వెళ్ళి పోసేస్తాం, దాన్ని పీల్చి పిప్పు చేసేస్తాం దాన్ని తాగే వరకు. పాము దేవుడు అనుకుంటాం, పశువు దేవుడు అనుకుంటాం, ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. గడ్డి తినే ఆవుకేమో రొట్టె మొక్కలు, ఉప్మాలు, పెసరట్లు పెడతాం. హోటల్లో మిగిలిన పదార్థాలు పెడతాం. మన బుద్ధి గడ్డి తింటుంది, అది శుభ్రమైనది తింటుంది. పైగా దీనివల్ల దాని గోమయంలో తేడా వచ్చింది గమనించండి. ఆవు గడ్డి తింటే సరైన పేడ వేస్తుంది. ఆ పేడ పవిత్రమైనది. ఆ పేడలో ఔషధ గుణాలు ఉంటాయి, అంతకంటే ఏం లేదు. అందులో దేవతలు వచ్చి కూర్చోరు అక్కడ పేడలో. ఆ గడ్డి తింటేనే ఆ పేడ వస్తుంది. ఆ పేడ ఇల్లు ఎలకడానికి, బ్యాక్టీరియా సంహారానికి పనికొస్తుంది. పవిత్రం అంటే అర్థం అది, అదో మందు, ఔషధం. పంచగవ్యం నుంచి ఔషధాలు కూడా తయారు చేస్తున్నప్పుడు చేయొచ్చు. ఆవు మూత్రం అంతే. కానీ ఆవులకు మనం గడ్డి పెట్టడం మానేసి ఈ అడ్డమైనటువంటి తిండి, మనం తినంత ఉప్మాలు, ప్రసాదాలు, అరటిపళ్ళు వాటికి పెడితే అప్పుడు వాటి నుంచి వచ్చే మూత్రం మనం కూడా అపవిత్రంగా ఉంటాయి. మనం ఎలా ఉన్నాయో అవే అలాగే ఉంటాయి. ఇక అవి ఎందుకు పనికిరావు. ఇక మన అజ్ఞానం పరాకాష్టే. దానికి గడ్డి పెట్టడం మానేసి తిండి పెడతాం. ఆ గడ్డి మనం తింటున్నాం. ఇక్కడ మన బుద్ధి గడ్డి తింటేనే ఈ పనులు చేస్తాం. పశువును పశువులాగా చూడాలి. ముక్కోటి దేవతలు అని ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. అదే ముక్కోటి దేవతలు నీ శరీరంలో ఉన్నారని చెబుతున్నాడు. ప్రతి మనిషి శరీరంలో. వాటిని మనం గమనించాం. ఎందుకంటే శరీరం నేను, దీనికి వెంకట్రావు, వీడు మొగాడు, దీనికో కులం, దీనికో పొడుగు, దీనికో అందం, దీనికో చదువు అన్నీ పెట్టాం. ఈ అజ్ఞానంలో పడ్డాం. అందుకని దేహంలో ఉన్న దేవతల్ని మనం గుర్తుపట్టట్లా. త్వక్షశ్రు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు. మానవా, భీష్ముడు చెబుతున్నాడు ధర్మరాజుతో చాలా స్పష్టంగా, భారతం చదువుకోండి. త్వక్, నీ చర్మంలోనే భూమి ఉంది. చక్షువు, మనిషి చక్షువుల్లో సూర్యుడు ఉన్నాడు, లేదా చూడడం సాధ్యమే కాదు. మనిషి చెవులలో సకల దిక్కులు ఉన్నాయి, దిక్పాలకులు అందరూ ఉన్నారు. మనిషి జిహ్వ మీద సరస్వతి ఉంది. పండితులు ఎవరైనా బ్రహ్మాండంగా మాట్లాడితే మనం వారి నాలుక మీద సరస్వతి ఉందంటాం. మన నాలుక మీద కూడా ఉందామా. మనం మిరపకాయ బజ్జీలు తినడానికి వాడుకున్నాం, వాళ్ళు మీమాంసా శాస్త్రానికి వాడుకున్నారు, అంతే తేడా. వాడుకోకపోతే సరస్వతి ఏం చేస్తుంది? ఆవిడ కూడా మిరపకాయ బజ్జీలు తింటూ కూర్చుంటుంది. వాడుకున్నవాడికి ఉపయోగిస్తుంది. అంటే ఇప్పుడు వాడుకోవడం మన చేతుల్లో ఉంది, వారి చేతుల్లో లేదు. దేవుడు అనుగ్రహించలేదు అనొద్దు, మనం ప్రయత్నం చేయడంలా. ఆయన పనిగట్టుకుని ఎవరిని అనుగ్రహించడం చాలా పిచ్చి మాట అది. ఎవరిని పనిగట్టుకుని ఆయన అనుగ్రహించడం, అలా అనుగ్రహిస్తే బంధాల్లో ఇరుక్కున్నట్టే. ఇరుక్కుంటాడు ఆయన ఎంత ఖచ్చితంగా. అలా ఎవరిని అనుగ్రహించడు. అందుకని మన ప్రయత్నం, మనకు అన్ని చోట్ల ఉన్నారు దేవతలు. ఆ జిహ్వను దేనికి వాడుకుంటున్నావు? వాడుకో. అన్నం తినడానికి కూడా వాడుకోవచ్చు, తప్పలేదు. కానీ తర్వాత చదువుకోవాలి కదా. ఎప్పుడు తిండి మీద, దాని భోగాలు రుచుల మీద ఉంటే చదువేలా వస్తుంది? తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు. ఘ్రాణము, వాయుదేవుడు ఇందులోనే ఉన్నాడు. వాయువును వాడుకో, ప్రాణాయామం చేయి, ఊపిరి బిగబట్టు, కుంభకం చేయి, రేచకం చేయి, మొత్తం యోగశక్తులు వస్తాయి. ప్రాణాయామం ఎంత గొప్ప సాధన. అలా దాన్ని వాడుకోవాలి. మానేసి ఊరికే ఊపిరి ఎలా పోతుందో కూడా మనకే తెలియకుండా వదిలేసేసి, వాయుదేవుడు ఎవరో ప్రత్యేకంగా ఉంటారు, వాయువు గుడి కట్టారు, అక్కడికి వెళదాం మనం. ఏం లేదా, గుడి దగ్గర నూనె పోసాడు, దీపాలు పెట్టాడు. దీపాలు మిగిలితే, నూనె మిగిలితే మనకేం రాలా. ఆ వాయువు మన ముక్కులో ఉందండి, తెలియట్లా మనకి. ముక్కు వాయుదేవుడికి నిలయం. ఒక చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణం. బలం, ప్రతి మనిషిలో ఉండే బలంలో ఇంద్రుడు ఉన్నాడు. ప్రతి మనిషిలో ఉండే బుద్ధిలో బృహస్పతి ఉన్నాడు. ప్రతి మనిషి పాదాలలో సాక్షాత్తు విష్ణువు ఉన్నాడు. భారతం చదువుకోండి. పాదాల్లో విష్ణువు ఉండడం ఏమిటండి? విష్ణువు పాదాల్లోంచి మనిషి పుట్టడం ఎటువంటి భావన, పాదాల్లో విష్ణువు ఉండడం అంతే భావన. విష్ణువు విరాట్ పురుషుడయ్యా, ఆయన పాదాల్లోంచి ఒక మనిషి పుట్టాడు అంటే మమ్మల్ని పాదాల్లోంచి పుట్టించారు, మీరు తలకాయలోంచి పుట్టి, ఇవన్నీ మన అహంకారాలు. అదొక విరాట్ స్వరూపం. 4 వృత్తుల వాడని 4 చోట్ల పుట్టినట్టుగా చెప్పారు.
అంతేగాని ఇలా పడుకుంటే అందులోంచి వీళ్ళు ఊడిపడరు. అది అవమానంగా భావించుకో. ఇప్పుడేమంటున్నాడు మరి, ఎలా అయితే పాదాల్లోంచే విష్ణువు పుట్టాడు అంటున్నాడు, మనిషి పాదాల్లోంచి, అది నిజమా? ఇది భావనే, అది భావనే. ఈ భావనలు ఎందుకు అర్థం చేసుకోవాలి కానీ ఆ సాంకేతికమైన పదార్థాన్ని పట్టుకుని వేలాడి ఎలా జరిగింది అలా జరిగిందంటే అజ్ఞానంలో పడిపోతాం. పాదాల్లో విష్ణువు అంటే అర్థం ఏంటి? లోకాలను పాలించేవాడు విష్ణువు. మన జీవితం నడవాలంటే అక్కడ ఇక్కడ తిరిగి 4 రూపాయలు సంపాదించుకోవడం నడుస్తుందా? సంపాదించాలంటే తిరగాలంటే కాళ్ళు కావాలి. అందుకని ఆ విష్ణు శక్తి ఉంటేనే నడుస్తూ ఆ ఉద్దేశం అది. అందుకని వాడి పాదాల్లో విష్ణువు ఉన్నాడు, నేను వాడికి దండం పెడతాను, నీ పాదాల్లో కూడా ఉన్నాడని చెబుతున్నాం కదా, ఎందుకు వచ్చిన గొడవ? అది నమ్మడండి. అక్కడెక్కడో ఉన్నాడు అంటాడు, ఎక్కడ ఉన్నాడంటే నమ్మడం. ఎందుకంటే ఇది వేరే అని మనం అనుకుంటున్నాం, అందువల్ల అక్కడెక్కడో ఉన్నాడనే మాయలో పడిపోతాం. ఈ దైవతములనన్నిటిని ఆదరమున గొలిచి యోగి అచలిత నిష్టన్ వేదమయా మూర్ధగతుండై దక్షత పేర్మి నిలుపు ప్రాణముల చటన్. నిజమైనటువంటి యోగి తన దేహంలో ఉన్నటువంటి దైవతములు మొత్తం ఇలాగ చర్మంలో భూమి, ఘ్రాణంలో వాయువు, పాదములలో విష్ణువు, కళ్ళల్లో సూర్యుడు, ఇవన్నీ గమనిస్తాడు. ఈ దైవతములనన్నిటిన ఆధారమున గొలిచి ఈ మొత్తం దేవతా స్వరూపాలన్నీ తన శరీరంలోనే ఉన్నాయని తెలుసుకుని వాటిని ఆదరించి ప్రేమించి ఆరాధించి తన్మయ భావనతో ఉండి అచలిత నిష్టం, ఏమాత్రము చలించని నిశ్చలమైనటువంటి నిష్టలో కనుక ప్రాణాయామం చేయగలిగితే, యోగాభ్యాసం చేయగలిగితే వేదమయ వేదస్వరూపుడమైనటువంటి పరమేశ్వర మూర్ధగతుండై క్రమంగా ఈ కుండలిని శక్తిని ఈ మూర్ధ భాగంలోకి తీసుకెడతాడు. దక్షత పేర్మి, అక్కడ ఏ ప్రలోభాలకి లోను కాకుండా సమర్థుడై ఆ శక్తిని అక్కడే ఉంచుతాడు. ప్రలోభాలకి యోగశక్తులకి లోనై దుకాణాలు పెడితే కిందకు వచ్చేస్తాడు. ధనము జనము మిగులుతారు, తపస్సు పోతూ. దక్షత పేర్మి నిలుపు ప్రాణమూల చటన్, ఆ మూర్ధంలోనే ఆ ప్రాణశక్తిని నిలబెడతాడు. అప్పుడు ఆ యోగికి తెలియని విషయం లేదు, ఆయన చెయ్యలేని పని లేదు. ఈ దైవతములనన్నిటిన ఆదరమున గొలిచి యోగి అచలిత నిష్టన్ వేదమయ మూర్ధగతుండై దక్షత పేర్మిని ఆ నిలుపు ప్రాణమూల చటన్. మూర్ధగతుండై ఐకారం, తెలుగు పండితులు గమనించండి. ప్రాణమూల చటన్ ప్రా గతుండై, డైకి ప్రాకి ఈత ఏమిటండి? హల్లుల ప్రకారం కుదరదు. మూర్ధగతుండు ఐ, అందులో ఉన్నది ఐ. మరి ఇందులో ప్రాణంలో ఐకారం ఎక్కడుంది? ప్ర ఆనము ప్రాణము, ప్ర అప ఆనము అపానము, వి ఆనము వ్యానము, సమ ఆనము సమానము, ఉత్ ఆనము ఉదానము. ప్రాణంలో ఉండదు నిజానికి ఆనా. అందువల్ల ప్ర ఆన, అందులో ఉండే ఆకారం, ఆనలో ఉండే ఆకారం, ఐలో ఉండే ఐకారం. ఆకారానికి ఐకారానికి యతి కుదురుతుందిగా, వృద్ధి చెంది అదేగా, అందుకని ఆ యతి వేశాడు. ఇది ఛందఃపరమైన విశేషం. ఆ రకంగా మోక్ష సామ్రాజ్యాన్ని మనం పొంది ఈ జీవితంలోనే జీవన్ముక్తిని పొంది సుఖంగా ఉండాలి అంటే అప్పుడు పతంజలి యోగి సూచించినటువంటి మార్గంలో, ఇప్పుడు బాబా రామ్దేవ్ సూచిస్తున్నటువంటి మార్గంలో ప్రాణాయామం చేసి యోగాభ్యాసం చేసి నిత్య సత్య మార్గంలో ఉండి శాంతిని అందరూ పొందుదురుగాక. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతటి గొప్ప విజయాన్ని తెలుగు భాష కూడా అందిద్దాం.